వేటిగా టెక్నికల్గా కూడా ఒకదాన్ని ఒకటి మించి ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడంలో బోయపాటి ఇప్పటికే ఈ సినిమా విషయంలో సక్సెస్ అయ్యారు. సో ఖచ్చితంగా ఈ సినిమా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే కంటెంట్ పరంగా ఒక కమర్షియల్ సినిమా అయినప్పటికీ కూడా కరెంట్ ఇష్యూస్ని తీసుకుని వాటిని ఖచ్చితంగా అందరూ మాట్లాడుకునే విధంగా ఆలోచింపజేసేలాగా కూడా బోయపాటి డిజైన్ చేశారు. వాటికి ఆయన రాసుకున్న మాటలు వాటన్నింటిలో కూడా రేపు ఆడియన్స్లో థియేటర్ నుంచి కూడా థ్రిల్ చేస్తాయి, వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేస్తాయని చెప్పేసి రిపోర్ట్ తొలి నుంచి అఖండ 2 విషయంలో ఉంది. సో మరికొద్ది గంటల్లోనే అఖండ 2 విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, ఆడియన్స్ని ఏ మేరకు ఆకట్టబోతుంది, అభిమానులను వారందరినీ కంప్లీట్గా సంతృప్తిపరిచింది అనేది మాత్రం మరికొద్ది గంటల్లో మనకి తెలిసిపోనుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వారి అభిప్రాయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతోపాటు ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ముఖ్యంగా ఓవర్సీస్ కానీ బాలయ్య కెరీర్లో చూసుకుంటే కనుక ఆయన హైయెస్ట్ 1.26 వరకు కూడా ఆ కలెక్షన్ అనేది ఉంది, 1.26 మిలియన్ వరకు కూడా. బట్ అఖండ 2 విషయంలో 1.5 మిలియన్ టార్గెట్గా కూడా అక్కడ రిలీజ్ కాబోతూ ఉంది. నిజానికి లాస్ట్ వీకే రిలీజ్ అయితే కనుక అంతా సవ్యంగా ఉండేది. బట్ ఒక వారం వాయిదా పడటం వల్ల ఇవన్నీ కూడా రివైజ్ అయిపోయిన పరిస్థితి, ఈ లెక్కలన్నీ కూడా రివైజ్ అయిపోయినాయి. మరికొంత ఎక్కువ టార్గెట్ అనేది ఈ సినిమా సాధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ సినిమాకున్న క్రేజ్ కానీ అభిమానులు ఈ సినిమాను చూడాలనే ఉత్సాహం వీటన్నిటిలో కానీ పరిగణలో తీసుకుంటే జస్ట్ సినిమా రిలీజ్ అయ్యి ఒక పాజిటివ్ టాక్ వస్తే చాలు, సినిమా కేక అని చెప్పేసి అభిమానుల నుంచి ఒక్క రిపోర్ట్ అనేది వస్తే చాలు, ఈ సినిమాని విజయాన్ని ఇక ఏ రేంజ్లో ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేయటం, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో మంచి భారీ స్థాయిలో ఈ సినిమా వసూళ్లు కానీ ఈ సినిమా రీచ్ కానీ ఉంటుందని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వాటన్నిటిని ఒక లెక్క, అంటే వాటన్నిటికి మనకి ఒక అంచనా రావాలి అంటే కనుక సినిమా విడుదల అవ్వాలి, దానికి రావాల్సిన టాక్ అనేది చాలా పాజిటివ్గా రావాలి. ప్రస్తుతానికైతే రిలీజ్ పరంగా కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ పరంగా కానీ క్రేజ్ పరంగా కానీ అభిమానులు ఆడియన్స్ ఈ సినిమాను చూడాల్సిన ఉత్సాహ విషయం అంతా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమా విషయంలో ఉంది. కాబట్టి సినిమా టాక్ కూడా వీటన్నిటికీ అనుగుణంగా పాజిటివ్గా వస్తే సో అన్ని లెక్కలు కూడా ఖచ్చితంగా రీచ్ అవుతుంది, అన్ని టార్గెట్లు ఈ సినిమా చాలా ఈజీగా రీచ్ అవుతుంది అని చెప్పేసి ఆశాభావంతో అటు టీం కానీ ఇటు అభిమానులు కానీ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా సంక్రాంతికి రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఈ సినిమా సక్సెస్ అనేది చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక రొటేషన్ అనేది టాలీవుడ్కి ఉంటేనే డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఇప్పుడు టికెటింగ్ ప్లాట్ఫామ్స్ వీటన్నిటికీ కూడా ఒక మంచి రెవెన్యూ ఉంటేనే రాబోయే సినిమాల విషయంలో కూడా ఒక మంచి అంచనాలు ఉంటాయి. మళ్ళీ సినిమాలు చూడటానికి వాటన్నిటికి డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనాలన్నా సరే వాటన్నిటికి ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఒక మంచి రెవెన్యూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అఖండ 2 విజయం అనేది నాట్ ఓన్లీ టీంకే కాదు చిత్ర పరిశ్రమకు కూడా ఎంతో అవసరం అని చెప్పే ఒక ప్రచారం, ఒక చర్చ అయితే ఇండస్ట్రీలో నడుస్తుంది. సో చూద్దాం, మరికొద్ది గంటల్లోనే బిగ్ స్క్రీన్పై బాలయ్య చూపించబోయే మాస్ తాండవం ఏంటనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. సినిమా రిలీజ్ అయిన